అండ్ నా మీద జరిగిన అబ్యూస్కి నేను నోరు మూసుకొని అయ్యో వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళ గురించి మీడియా మిత్రులు అందరూ నాకు చాలా మంది ఫోన్ చేసి దే ఆర్ లైక్ వెరీ డేంజరస్ పీపుల్, జాగ్రత్తగా ఉండు, వాళ్ళకి చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ మీద చాలా క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి, సో నేను ఏమైనా అటాక్ చేయొచ్చు, ఇలాంటివన్నీ చెప్పినా కూడా జాగ్రత్తలు చెప్పారు. సో నిన్న మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నాకు సేమ్ చెప్పారు, జాగ్రత్తగా ఉండు, దే ఆర్ వెరీ డేంజరస్ పీపుల్ అని. సో అంత డేంజరస్ పీపుల్ ఉన్నప్పుడు సో మాధవీలత అనే అమ్మాయి నోరు మూసుకొని సైలెంట్గా ఉంటే రేపు పొద్దున అసలు ఆడపిల్లలు మీరు ధైర్యంగా ఉందని చెప్పే రైట్ నాకు లేని కారణంగా సో అది నాకు నేను ఛాలెంజింగ్గా తీసుకొని సో కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే అబ్యూస్ చేశారో అండ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా థ్రెటన్ చేస్తున్నారు అండ్ అందరూ ఏమంటున్నారు అండ్ వాళ్ళ ఫాలోవర్స్ సో నాకు సోషల్ మీడియాలో ఎలాంటి థ్రెటన్స్ ఇస్తున్నారు అనే దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ సిన్స్ 15 days నాకు ప్రాపర్గా స్లీప్ కూడా లేదు, ఎందుకంటే ఒక ట్రోమా అయింది, నా కోసం నేను ఫైట్ చేసుకోకపోతే ఎలా అని. అండ్ నా పేరెంట్స్ కూడా చాలా భయపడ్డారు. సో ఈరోజు కమిషనర్ గారికి 2 కంప్లైంట్స్ ఫైల్ చేయడం జరిగింది.